ప్రభునందు ప్రియులారా, మరి సమయంలో మొదటి శతాబ్దంలో క్రీస్తు శకం 54 నుంచి 68 మధ్యలో ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రోమా సామ్రాజ్యంలో నీరో అనే ఒక చక్రవర్తి పరిపాలించాడు. ప్రారంభం బాగానే ఉన్నా అతని పరిపాలన మధ్యలో చాలా క్రూరంగా ప్రవర్తించాడు. అందులో మరి ముఖ్యంగా క్రైస్తవుల పైన తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. క్రైస్తవులైన వారిని, అపోస్తలులు, సువార్తికులైన వారిని లక్ష్యంగా చేసుకొని పరిపాలన సాగిస్తూ అత్యంత దారుణంగా క్రైస్తవ్యాన్ని హింసిస్తూ చెరసాలలో పెడుతున్నాడు, చంపుతున్నాడు. భయంకరమైనటువంటి శ్రమలకు గురి చేస్తున్నటువంటి కాలం అది. వీటన్నిటిని చూసి కొంతమంది క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి మరలా వారి పూర్వపు మతములోనికి వెళ్ళిపోతున్న పరిస్థితి. అందులో మరి ముఖ్యంగా యూదులలో నుంచి క్రైస్తవులైనటువంటి వారు, యూదా క్రైస్తవులు, ఈ యూదా క్రైస్తవులైనటువంటి వారిని ఉద్దేశించి వ్రాయబడినటువంటి ఒక పత్రిక ప్రత్యేకంగా మనకు క్రొత్త నిబంధనలో కనబడుతుంది. ఆ పత్రికే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. మనం చాలాసార్లు విన్నాము, చాలా మార్లు మనం చదువుకున్నాము. ఈరోజు కొన్ని సంగతులు దాని గురించి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక అంటే అది ఒక సంఘానికి రాసినటువంటి పత్రిక కాదు. ఎందుకంటే హెబ్రీ అనేది అది పట్టణం కాదు, అది భాష. హెబ్రీ భాష మాటలాడు యూదులు అంటాడు అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో. గ్రీకు భాష మాటలాడు వారు, హెబ్రీ భాష మాటలాడు వారి మీద సనిగిరి అని 6వ అధ్యాయంలో చదువుకుంటాం. హెబ్రీ అనేది లాంగ్వేజ్. మన పాత నిబంధన అంతా కూడా ఆ హెబ్రీ భాషలోనే వ్రాయబడింది. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక అనేది హెబ్రీ భాష మాటలాడుతున్న యూదులైనటువంటి వారు క్రైస్తవ్యంలోనికి వచ్చారు. అలా క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి ఆ హెబ్రీలైన వారిని ఉద్దేశించి వ్రాయబడినటువంటి పత్రిక ఈ హెబ్రీ పత్రిక. అయితే ఇక్కడ ఇది పౌలుగా రాశారా అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే 2 అభిప్రాయాలు ఉన్నాయి క్రైస్తవ సమాజంలో. కొందరు పౌలు గారు రాశారు అని, మరికొందరు పౌలు గారు వ్రాయలేదు అని. సరే, పౌలు గారు వ్రాయలేదు అని చెప్పటానికి కూడా వారు చూపించే రీజన్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో అవి సరైనవిగానే కనబడుతుంటాయి మనకు. కారణం ఏంటంటే పౌలు గారు రాసిన మిగిలినటువంటి పత్రికలకు ఈ పత్రికకు ఒక ప్రత్యేకమైనటువంటి తేడా స్పష్టంగా కనబడుతుంది. మిగిలిన పత్రికలన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు ఆ పత్రిక ప్రారంభంలో, ప్రతి పత్రిక ప్రారంభంలో పౌలు గారు ఆ రచనా శైలి, ఆ రాసిన విధానం అంతా ఒకేలా ఉంటుంది. అనగా ప్రతి పత్రికలో కూడా పౌలు గారు గ్రీటింగ్స్ తెలియచేసినట్లుగా కనబడుతుంది. అంటే శుభాలు పలుకుతున్నట్లుగా ఇంట్రడక్షన్లో పౌలు గారే స్వయంగా తను రాస్తున్నట్లు, ఎవరికి రాస్తున్నారో వారికి శుభములు తెలియజేస్తున్నట్లుగా ప్రతి పత్రికలో కూడా మీరు చూస్తారు. ఉదాహరణకు ఈ హెబ్రీ పత్రికకు ముందున్నటువంటి పత్రిక ఏంటి? హెబ్రీ పత్రికకు ముందున్న పత్రిక ఫిలేమోను పత్రిక కదా. ఒకసారి ఫిలేమోనుకు రాసినటువంటి పత్రిక ఒకే అధ్యాయం కదా. ప్రారంభ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఫిలేమోనుకు రాసినటువంటి పత్రిక ప్రారంభ వచనాన్ని మేము చదువుతున్నప్పుడు, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును
సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జతపనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అఫ్యకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది. ఇది ఈ విధానం ప్రతి పత్రికలో కూడా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఫిలోమోనుకు ముందున్నటువంటి పత్రిక మీరు తీతు పత్రిక చూసినా, లేదా దానికి ముందున్న తిమోతి పత్రిక చూసినా, 2 పత్రికలు, లేదా దానికి ముందున్నటువంటి సంఘాలకు రాసినటువంటి ఏ పత్రిక మీరు చూడండి. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక చూద్దామా? మొదటి వచనంలో, మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మీరు ఇలా ఏ పత్రిక ప్రారంభం మీరు చూడండి, ప్రతి పత్రిక ప్రారంభంలో పౌలు గారు తన్ను తాను పరిచయం చేసుకుంటూ ఎవరికి వ్రాస్తున్నారో వారికి శుభములు చెప్పడము అనేది అది కామన్గా ప్రతి ఉత్తరంలో మనకు కనబడుతుంది. ఇప్పుడు దీన్ని మీరు బేస్ చేసుకొని ఒకసారి మనం హెబ్రీ పత్రికకు వచ్చామనుకోండి. ఈ హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం ప్రారంభాన్ని మనం చూస్తున్నప్పుడు వీటన్నిటికీ భిన్నంగా ఉంటుంది. చూడండి, పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అదేంటి, ఒక ఫిలోమోను పత్రికలో ఉన్నట్లుగా కానీ, లేదంటే ఒక తిమోతి పత్రికలో ఉన్నట్లు కానీ, మనం చదువుకున్న తెస్సలోనిక పత్రికలో ఉన్నట్లు కానీ, అక్కడ ఉన్న ఆ పరిచయం, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రారంభం ఇక్కడ మిస్ అయిపోయింది. ఇక్కడ మనకి హెబ్రీ పత్రికలో మనకు కనిపించడం లేదు. కనుక దీనిని బట్టి చాలామంది అభిప్రాయపడే వారి అభిప్రాయం ఏంటంటే ఇది పౌలు గారు వ్రాసి ఉండకపోవచ్చు అని. సరే, ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న మనం తెలుసుకోవాల్సింది ఇది పౌలు గారు రాసిందా లేకపోతే మరెవరు రాసిందా అనేటువంటిది కాదు. ఎందుకంటే ఎవరో రాసినా వారిని ప్రేరేపించింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. అల్టిమేట్గా వ్రాసింది ఎవరైనా, వారి చేత వ్రాయించింది, వారి చేత పలికించింది మాత్రం దేవుడు. మనం అక్కడికి వచ్చేసేయాలి. ఇప్పుడు దేవుడే వ్రాయించాడు. దేవుడే వ్రాయిస్తూ ఈ హెబ్రీ పత్రికలో ఒక ప్రధానమైనటువంటి ఒక విషయాన్ని ఆయన నొక్కి చెప్తుంటాడు హెబ్రీ పత్రికలో. దీని వెనక్కున్నటువంటి బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాను. అది నీరో చక్రవర్తి కాలం, సుమారు 54 నుంచి 68 అని చెప్పాను. ఆ రోజుల్లో ఆ సమయంలో యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం అంతటికీ ఒక భయంకరమైనటువంటి ఆ శ్రమలు సంభవిస్తున్నటువంటి కాలం అది. ఆ కాలంలోనే పేతురు గారును చంపబడటం, ఆ కాలంలోనే పౌలు గారు కూడా చంపబడటం, ఆ నీరు చక్రవర్తి కాలంలోనే, ఆయన కాలంలోనే అనేక మందిని చెరసాలలో వేయటం, ఆయన కాలంలోనే భయంకరంగా బయట ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని అతి దారుణంగా, అతి క్రూరంగా హింసించినటువంటి సంఘటనలు చరిత్రలో జరిగాయి. అదంతా చూసి ఈ యూదులలో నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన వారు నెమ్మదిగా ఒక్కొక్కరుగా వెనుతిరిగిపోతున్నటువంటి సమయం అది. అందరూ కూడా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి భయపడిపోయి మరలా మనం యూదా మతంలోనికి వెళ్ళిపోవడమే ఉత్తమం. ఎందుకంటే క్రైస్తవ్యం అన్నది అధికారికంగా లేదు ఆ రోజు. ఎప్పుడు 320వ సంవత్సరంలో కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత అప్పుడు క్రైస్తవ్యాన్ని కూడా అధికారిక మతముగా అతను ప్రకటించాడు. అతను ప్రకటించినంత వరకు క్రైస్తవ్యం అనేది అధికారికంగా లేదు. అందుకు వీళ్ళంతా కూడా ఇక క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేసి వెనకడుగు వేద్దాము అని అనుకుంటున్న సమయంలో అప్పుడు దేవుడు వారికి ప్రత్యేకించి వారిని ఉద్దేశించి వారికి ధైర్యం చెప్పడానికి, వారిని బలపరచటానికి వ్రాయించినటువంటి పత్రిక ఈ పత్రిక. అందుకే మీరు చూడండి ఎలా ఉంటుంది ఈ పత్రిక అంతా కూడా. మీరు చదువుతున్నప్పుడు మళ్ళీ యూదా మతంలోనికి వెళ్ళిపోతారా,
ఏముందని యూదా మతంలో? యూదా మతంలో మోషే గారు ఉన్నారా? అవును, మోషే గారు ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు వచ్చినటువంటిది ఎవరి దగ్గరకు తెలుసా? యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభుల వారు ఆయన ఎవరు? మోషేతో సమానుడు కాదు. ఆయన మోషే కంటే కూడా యేసు గొప్పవాడు. ఇంకేముందని మీరు వెళ్తారు అక్కడ? అక్కడ ఒకవేళ అహరోను గారు ఉన్నారంటారా? అహరోను యాజకత్వం ఉందంటారా? అంతకంటే కూడా గొప్పదైనటువంటి మెల్కిసెదెకు క్రమం చొప్పున వచ్చినటువంటి యేసుక్రీస్తు యాజకత్వం ఇది గొప్పది. అంటే మీరు ఎలా మాట్లాడుతుంటాడు అని అంటే ధర్మశాస్త్రము క్రొత్త నిబంధన, లేదా పాత నిబంధన క్రొత్త నిబంధన, ఈ రెండింటిని కంపేర్ చేసి మాట్లాడుతుంటాడు హెబ్రీ పత్రికలో. ఈ రెండింటిని పోల్చి మాట్లాడుతూ ఏమంటాడంటే ఓవరాల్గా ధర్మశాస్త్రం కంటే పాత నిబంధన కంటే మీరు ఇప్పుడు వచ్చినటువంటి క్రొత్త నిబంధన చాలా 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 శ్రేష్టమైన నిబంధన యొద్దకు మీరు వచ్చారు. ఇంత శ్రేష్టమైన ఇంత గొప్పదైనటువంటి ఈ క్రొత్త నిబంధన యొద్దకు వచ్చిన మీరు ఈ క్రొత్త నిబంధనను వారెవరో భయపెడుతున్నారనో, చెరసాలలో వేస్తున్నారనో, శ్రమ పెడుతున్నారనో, హింసిస్తున్నారనో మీరు ఈ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి మరలా మీరు అక్కడికి మీరు వెళ్ళిపోవటం వలన మీకు కలిగే ప్రయోజనం ఏముంది? మీకు కలిగే మేలేముంది అని ప్రారంభించేశాడు. నిజంగానే వాళ్ళు ఎలా అంటే సమాజముగా కూడుకునే విషయంలో కూడా భయపడి చాలామంది రావడం లేదట. ఇది మనం 10వ అధ్యాయంలో చదువుకుంటాం ఒకసారి. దానికి ముందు ఒకసారి 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక, ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఎక్కడ 24వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే 10వ అధ్యాయం 24లో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. కొందరు మానుకొనుచున్నట్టుగా. ఎందుకు మానుకుంటున్నారు అంటే వారు మానుకోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను చూసారా, ఆ శ్రమలు, ఆ హింసలు, ఆ భయంకరమైన క్రూరత్వం, ఇది చూసి భయపడిపోయి చాలామంది వారు సమాజముగా లేదా వారంతా కూడా సంఘముగా కూడుకునే విషయంలో నెమ్మదిగా వారు వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఒకప్పుడు మీ ప్రారంభం ఎంత గొప్పగా ఉంది, ఎంత గొప్పగా మీరున్నారు అన్న విషయాన్ని మాట్లాడుతూ 34లో చెప్తాడు. అదే 10వ అధ్యాయంలో 34లో మాట్లాడుతున్నప్పుడు ఇది ఎలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని మీరు కరుణించి మీకు మరి శ్రేష్టమైనది, పదం చూడండి, మీకు మరి శ్రేష్టమైనదియునైనా స్వాస్థ్యము అనేది ఒకటి ఉందని మీకు మీరుగానే ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా మీరు ఒప్పుకున్నారు. ఒకానొక సమయంలో ఆ సంఖ్యలు వేస్తుంటే, ఒకానొక సమయంలో చెరసాలలో వేస్తుంటే, ఒకానొక సమయంలో భయంకరంగా మిమ్మల్ని హింసిస్తుంటే, ఒకానొక సమయంలో ఆ రాజు, ఆ చక్రవర్తి మీ ఆస్తులని లాగేసుకుంటున్నాడు. ఆస్తులు లాక్కొని వెళ్ళిపోతుంటే కూడా మీరు ధైర్యముగా పోతే పోనివ్వండి అని మీరు నిలబడ్డారు చూసారా. అలా మీరు నిలబడటం వల్ల మీకున్న విశ్వాసం ఏంటి? మేము పోగొట్టుకుంటున్నటువంటి ఆస్తి కంటే కూడా గొప్పదైన స్వాస్థ్యం ఒకటి ఉంది మాకు, అది పరలోక స్వాస్థ్యం అని మీరు ఎరిగి మీరు ఒకానొక సమయంలో మీ ఆస్తులను కోల్పోవటానికి కూడా మీరు సిద్ధపడ్డారు. మర్చిపోతున్నారా? ఒకనాడు మీ విశ్వాసాన్ని మర్చిపోతున్నారా? ఒకరోజు మీ త్యాగాన్ని మర్చిపోతున్నారా? ఒకరోజు మీరు అనుభవించిన శ్రమలను మీరు మర్చిపోతున్నారా అని చెబుతూ, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. పదం చూడండి, కాబట్టి మీ ధైర్యమును మీరు విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఈ సమయంలో మీకు చాలా ఓర్పు అనేది మీకు చాలా అవసరం. ఎప్పుడు ఓర్పు అవసరం అంటాం చెప్పండి? సహజంగా మీకు ఏమండి, సహనం అనేది, ఓర్పు అనేది అవసరం అని ఎప్పుడంటాం ఆ మాటలు? శ్రమ వచ్చినప్పుడే కదా, కష్టం అనేది వచ్చినప్పుడే కదా, బాధ అనేది కలుగుతున్నప్పుడే కదా. ఆ బాధలో, ఆ కష్టంలో, ఆ శ్రమలో ఏమండి కొద్దిగా ఓపిక పట్టండి, కొద్ది రోజులు ఓపిక పట్టండి, కొంతకాలం మీరు సహించండి అంటాం. కనుక ప్రస్తుత కాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే చాలా భయంకరంగా ఉన్నాయి.
కనుక యూదా మతంలో నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి ఈ హెబ్రీలు లేదా ఈ యూదా క్రైస్తవులు ఇక క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి మరలా తిరిగి మన పూర్వపు మతం యూదా మతం ఏదైతే ఉందో ఆ యూదా మతంలోనికి వెళ్ళిపోదాము అని వెనకడుగు వేస్తున్న సమయంలో వారందరిని మరలా పురికొల్పటానికి, వారందరిలో ధైర్యాన్ని నింపటానికి, వారికి ఆదరణ కలిగించడానికి వ్రాయబడినటువంటి పత్రిక హెబ్రీ పత్రిక. అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహము అని మాట్లాడతారు. 12వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అని సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి మీరు విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడైన ఆ యేసును చూడండి. ఆ నీరోను మీరు చూడకండి, మీకు వచ్చిన కష్టాన్ని చూడకండి, మీకు వచ్చిన శ్రమను చూడకండి, మీకు వస్తున్న దేనిని మీరు చూడకండి. ఒక్కసారి మీరు యేసును చూసారా? ఆ యేసుకు వచ్చిన కష్టం కంటేనా, ఆయనకు కలిగిన బాధ కంటేనా, ఆయనకు కలిగిన అవమానము కంటేనా మీకు కలుగుతున్నది? మరి ఆయన వాటన్నిటినీ కూడా ఎందుకు నిర్లక్ష్య పెట్టాడు అనంటే ఆయనకు ముందుంచబడిన ఆనందం, ఆయనకు ముందు ఆనందం కనబడుతుంది. ఏంటి ఆయన ముందు కనబడుతున్న ఆనందము? అదేనండి ఆ లోకం. ఆ ఆనందము కొరకు అవమానమును ఆయన ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టేశాడు. కనుక ఎంతోమంది విశ్వాస వీరుల గురించి చదువుతున్న మనం ఇంతమంది మేఘములా మనలో ఆవరించి ఉండగా మరలా ఒక్కసారి యేసును మనం చూసి ఆ యేసు ఆయన విశ్వాసమునకు ఆయన కర్తగా, ఆయనకు వచ్చిన అవమానములను ఆయన నిర్లక్ష్య పెట్టడంలో, ఆయన సహించటంలో, ఆయన మనకు చూపించిన మాదిరి మీరు కంగారైపోతున్నారు అని ఈ 12వ అధ్యాయం అంతా కూడా మాట్లాడుతూ 13వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ 13వ అధ్యాయం 1వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడో అనేది అది ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్నది. కానీ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతే మీకు విషయం అర్థం కాదని ఇదంతా మీకు చెప్తూ వచ్చేసాను. ఇప్పుడు 13వ అధ్యాయానికి వెళ్దాం. 13వ అధ్యాయము 1వ వచనంలో 13వ అధ్యాయము 1వ వచనంలో సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. సహోదర ప్రేమ మొదటి విషయం చూద్దాం. ఇక్కడ ఇందులో 4 విషయాలు మనకు కనబడతాయి. ఈ 13వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు, ఈ 13వ అధ్యాయంలో మొదటి 5 వచనాలలో 4 సంగతులను, 4 విషయాలను ఇక్కడ ఆ గ్రంథకర్త మనకు తెలియచేస్తుంటాడు. సహోదర ప్రేమ చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం, చాలాసార్లు ప్రసంగాలలో, పాటల్లో మనం వింటున్నది సహోదర ప్రేమ, ప్రేమ ప్రేమ అని. ప్రేమ గురించి చాలా గొప్పగా మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ సహోదర ప్రేమ, ఇంగ్లీష్లో బ్రదర్లీ లవ్ అంటాడు. సహోదర ప్రేమ, ఇందులో సహోదర అనే పదం ఉంది చూసారా? ఈ సహోదర అనేటువంటి ఈ పదంలో 2 పదాలు ఒక పదంగా ఉన్నా అందులో 2 పదాలు మనకు కనబడుతుంటాయి. ఒకే సహోదర అనే పదాన్ని మనం విడగొట్టినప్పుడు 2 పదాలు అందులో మనకు కనబడతాయి. ఒకటి సహ, 2 ఉదరం. అంటే సహ ఉదరం అంటే ఒకే గర్భము నుంచి, ఒకే ఉదరము నుంచి వచ్చిన వారు, ఒకే ఉదరము నుంచి పుట్టినవారు. అంటే ఒక తల్లి లేదా ఒక గర్భం నుంచి వచ్చిన వారు సహోదరులు. ఈరోజు క్రైస్తవులు అని పిలువబడుతున్న, చెప్పుకుంటున్న మనమందరము కూడా ఒక క్రీస్తు రక్తములో కడగబడిన వారు. అందుకే మనమంతా సహోదరులు. ఒక గర్భం నుంచి పుట్టిన వారి మధ్య ఏ విధమైనటువంటి ప్రేమ ఉండాలో ఈరోజు ఒకే క్రీస్తు రక్తములో కడగబడిన మనందరి మధ్య ఉండవలసింది కూడా అదే ప్రేమ. ఇంకా మాట్లాడితే ఆయన అంటాడు, ఆ ప్రేమ ఏ ప్రేమ తెలుసా? దేవుని ప్రేమ అంటాడు.
దేవుని ప్రేమ మీలో కుమ్మరించబడి ఉన్నది అంటాడు. అంటే బాప్తిస్మం పొందిన ప్రతి క్రైస్తవుని హృదయములో కుమ్మరించబడినది లోక ప్రేమ కాదు, దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో, ఎంత కల్మషం లేని ప్రేమనో, స్వార్థం లేని ప్రేమనో మనకు తెలియంది కాదు. పక్షపాతం లేని ప్రేమ, కల్మషం లేని ప్రేమ, స్వార్థం లేని ప్రేమ ఏది? దేవుని ప్రేమ. ఆ విధమైన ప్రేమ మనము కలిగి ఉండాలి అనేది ఆ మాట చూడండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనివ్వండి, అంటే స్థిరముగా ఉండనివ్వండి, స్థిరముగా ఉండాలి. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియదు కాదు. ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ ప్రారంభంలో ఉన్న ప్రేమ కొంతకాలం గడిచేటప్పటికి ఉండదు, మరలా ఆ రోజు ఉన్న ప్రేమ ఇంకా కాలం గడిచేటప్పటికి కనిపించదు. అప్పుడు మాట్లాడుతుంటారు, ఏమైనా మా సంఘంలో నుండి ప్రారంభంలో ఉన్నట్లుగా లేదండి. ఏమంటే గత 4 సంవత్సరాల క్రితం అండి అందరం చాలా ప్రేమగా ఉండేవాళ్ళం అండి, ఏంటోనండి రోజులు గడుస్తున్న కొద్దీ మా మధ్య ప్రేమ అనేది తగ్గిపోతూ ఉందండి అని మాట్లాడుతూ ఉంటారు. అది కాదు దేవుడు కోరుకుంటున్నది. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అని అంటే ప్రారంభములో ఉన్న ప్రేమ చివరి వరకు అది అలానే ఉండాలి. మనం ఎలా ఉంటాము? పెడితేనేమో అంతా ఇంతనే ఆకాశానికి ఎత్తుతాం. ఎప్పటి వరకు? పెట్టినంత కాలం, ఇచ్చినంత కాలం, వేదిక ఎక్కించినంత కాలం, అధికారాలు ఇచ్చినంత వరకు ప్రేమ. అధికారం లేదా ఆ పదవిలో నుంచి తీసివేస్తేనో, లేదు అని అంటే ఏమని ఇవ్వలేని రోజున్నో, పెట్టలేని రోజున్నో, ఆ రోజు ప్రారంభంలో చూపించిన ప్రేమ ఉంటుందంటే ఉండదు. ఎందుకు? ఇది స్థిరమైన ప్రేమ కాదు. దేవుడు చెబుతున్నది ఏంటంటే సహోదర ప్రేమ అనేది ఎలా ఉండాలంటే అది ఎప్పుడు నిలవరముగా ఉండేటట్టుగా చూసుకోండి. ఏ మాత్రం కూడా ప్రేమ అనేది తగ్గకూడదు, ప్రేమ అనేది లేకుండా మీ మధ్య పోకూడదు. అవసరమైతే ఇంకా అంతకంతకు ప్రేమలో మీరు ఏమవుతూ ఉండాలి? ఎదుగుతూ ఉండాలి. కానీ ఈరోజు ప్రేమలో ఎదుగుతున్నట్టుగా కనిపించట్లేదు, ప్రేమలో బలహీనమైపోతున్నారు. ప్రేమ చల్లారిపోతుంది. రోజు రోజుకి మనుషుల మధ్య పగ, ద్వేషం, అసూయ, కలహాలు, కక్షలు ఈరోజు మనుషుల మధ్య ఈరోజు మనకు కనిపించేవండి. కానీ ఆయన సహోదర ప్రేమ, ఆ పదం చూడండి, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అని చెబుతూ ఆతిథ్యము చేయ మరొకడి. అంటే సహోదర ప్రేమ, ఆ సహోదర ప్రేమలో మొదటిది ఏంటంటే ఆతిథ్యము అన్నాడు. చూడండి, ఆయన సహోదర ప్రేమ ఉంటే సహోదర ప్రేమ ఉంది అని చెప్పటానికి గుర్తేంటి? ఇప్పుడు ప్రేమ కనిపించేదా? ప్రేమ కనపడదు. ప్రేమ కనపడదండి. ప్రేమ ఏ రూపంలో ఉంటుందంటే ఏం చెప్తాం? ప్రేమ ఏ రూపంలో ఉంటుంది? ప్రేమ యొక్క ఆ షేప్, ప్రేమ యొక్క రూపం ఏంటంటే ఏమి చెప్పలేము మనం. మరి ప్రేమ ఎలా ఉంటుంది? ప్రేమ క్రియల్లో ఉంటుంది, ప్రేమ పనుల్లో ఉంటుంది తప్ప మాటల్లో కాదు, ఒక రూపంలో కాదు. సహోదర ప్రేమ ఉన్నది నిజమైతే సహోదర ప్రేమకు గుర్తు ఏంటంటే, మొదటి గుర్తు ఏంటంటే సహోదర ప్రేమ ఉంది అని చెప్పటానికి మొదటి గుర్తు ఆతిథ్యం. ఎప్పుడైనా ఎవరికైనా మీరు ఆతిథ్యం ఇచ్చారా? ఎప్పుడైనా ఎవరికైనా మీరు ఆతిథ్యం ఇచ్చారా? ఆతిథ్యం అనే మాట చిన్న మాట కాదు. ఆతిథ్యము అనేటువంటి ఈ కార్యం చిన్న కార్యం కాదండి. ఆతిథ్యం చాలా గొప్పది. మనం ఎప్పుడు కూడా ఎవరైనా మాకు ఆతిథ్యం ఇస్తే బాగుండనుకున్నారే కానీ మేము ఎవరికైనా ఆతిథ్యం ఇస్తే బాగుండు అనుకున్నారా? మాకు ఎవరైనా ఆతిథ్యం ఇస్తే బాగుండు, లేదా మాకెవరూ ఆతిథ్యం ఇవ్వటం లేదు అని అనుకున్నారే కానీ మేము కూడా ఎవరికైనా ఆతిథ్యం ఇవ్వాలి,
అన్న ఆలోచన ఎప్పుడైనా మీ మనసుకు వచ్చిందా? ఎప్పుడైనా కానీ మీరు ఎవరికైనా ఆతిథ్యం చేశారా? ఎప్పుడైనా కానీ సంఘములో ఉన్నటువంటి ఎవరినైనా కానీ మీరు పిలిచి భోజనం పెట్టిన దాఖలాలు ఏమైనా ఉన్నాయేమో గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా ఎవరికైనా మీరు ఇంటికి పిలిచి భోజనము పెట్టినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అయితే ఇక్కడ ఆతిథ్యము అనగానే ఎలా ఉండాలి? ఆతిథ్యం అంటే ఏదో 10 రకాలు 20 రకాలు వంటలు చేసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టడం కాదు. ఆతిథ్యము అని అంటే ఆకలి తీర్చే కార్యక్రమం అంతే. గుర్తుంచుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే, ఏమండి ఆతిథ్యం ఇవ్వాలి అని అంటే భోజనం పెట్టాలంటే బోల్డ్ ఐటమ్ చేసి పెట్టాలేమో మరి అని మీరు అనుకుంటున్నారు. అది కాదు. ఆతిథ్యము అనేది అనేకమైన ఏమంటారు రకరకాల రుచులతో చేసేటువంటిది కాదండి. ఆతిథ్యం అంటే ఆకలితో వచ్చాడు, ఆకలితో వచ్చిన వాడికి ఆశ్రయం ఇచ్చి భోజనం పెడితే చాలు. అది నువ్వు దేనితో పెడతావో నీ ఇష్టం. యేసుప్రభుల వారు చెప్తూ, నా పేరట వచ్చిన వాడికి మీరు చేర్చుకొని అతనికి మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకమందు మీరు ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు. మీరు ఫలము పొందుకుంటారు. మీరు ఏమిస్తే అన్నాడు? నీళ్ళు ఇస్తే చాలు. మిమ్మల్ని జ్యూసులు ఏమి అడగటం లేదు, మంచి మంచి భోజనాలు ఏమి మిమ్మల్ని అడగటం లేదు. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టగలగటం అది ఆతిథ్యం. చాలామంది ఈరోజు ఆతిథ్యం అనగానే అబ్బో అదొక రకమైనటువంటి ఖర్చు, లేదా ఆతిథ్యం అనగానే అదొక పెళ్లి భోజనం లాగా అయిపోయింది. అది వద్దండి. ఆతిథ్యం అంటే జస్ట్ ఆకలి తెచ్చండి. ఆకలితో ఉన్నవాడికి ఏమంటాడు బైబిల్లో? ఆకలితో ఉన్నవాడికి చేదు వస్తువైనను ఏమంటాడు? తీపిగా. ఆకలితో వచ్చిన వాడికి నువ్వు సాంబార్తో పెట్టా తినేసి అమ్మయ్య కడుపు నిండిందండి. ఆకలితో ఉన్నవాడికి నువ్వు పచ్చడితో పెట్టినా ఆ సమయానికి ఏమండి నా ప్రాణం తెప్పరిల్లిందండి చాలు. అది ఆతిథ్యం. ఆతిథ్యము మనం ఇవ్వడం అది సహోదర ప్రేమకు గురుతు. ఆతిథ్యము అనేది సహోదర ప్రేమకు గురుతు. ఇప్పుడు నిజంగా సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడు అని అన్న మాటలో సహోదర ప్రేమ ఉన్నవారైతే సహోదర ప్రేమ కలిగిన వారు చేయవలసిన లేదా వారికి ఉండవలసిన మొదటి లక్షణం ఆతిథ్యం. అక్కడ కింద వెంటనే మాట్లాడుతూ గ్రంథకర్త కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని మాట్లాడాడు. చూడండి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుండొచ్చు? బహుశా ఎక్కడో పాత నిబంధనలో ఆది కాండములో 18వ అధ్యాయంలో అబ్రహాము గారు ఆయన గుడారం బయట అలా కూర్చున్నారట. ఈలోపు ముగ్గురు మనుషులు చూశాడు ఆయన. ఆ అది కూడా సరిగ్గా మధ్యాహ్నం, ఏమండి మంచి ఎండ సమయం అట. మీరు 18వ అధ్యాయం తర్వాత చదువుకోండి. మధ్యాహ్నం మంచి ఎండ సమయంలో ఈయన గుడారం దగ్గర కూర్చున్నాడు. అక్కడ ముగ్గురు మనుషులు కనపడ్డారు. పరిగెత్తుకుని వెళ్ళాడట ఆ మనుషుల దగ్గరకు. వారిని ఇంటికి ఆహ్వానించాడు. అప్పటికే శారమ్మ గారు ఏమండి ఉదయం అంతా కూడా పనిచేసి అలసిపోయి కాస్త అలా విశ్రాంతి తీసుకుందాం అని అనుకుంటున్నారు. మధ్యాహ్నం టైం కదండి. అప్పటికే ఉదయం పూట చేసినటువంటి ఏమంటారు టిఫిన్ అయిపోయి ఉంటుంది. మధ్యాహ్నం వాళ్ళకు కూడా భోజనం అయిపోయి ఉంటుంది. చక్కగా రెస్ట్ తీసుకుందాం అనుకోండి. బహుశా అలా తలవాల్సిందేమో తెలీదు. కానీ ఎక్కడో అక్కడ ఏమంటే ఎదురుగా ఉన్నటువంటి ఆ ముగ్గురు మనుషులను చూసి పరిగెత్తుకుని వెళ్ళి మీరు రావాల్సిందే, మీరు మా ఇంట్లో మీరు భోజనం చేయవలసిందే, లేకపోతే మిమ్మల్ని నేను పోనివ్వని ఇక్కడి నుంచి అని బలవంత పెట్టి అబ్రహాము గారు ఆ ముగ్గురిని ఇంటికి తీసుకొని వచ్చాడు. వెంటనే వాళ్ళు అక్కడ కాళ్ళు కడుక్కోమని చెప్పి నీళ్ళు ఇచ్చాడు. ఈయన గుడారం లోపలికి వెళ్ళిపోయాడు. పాప శారమ్మ గారిని లేపుతున్నాడు. శారా, ఏంటండి ఇదిగో ముగ్గురు మనుషులు వచ్చారు, ఏం చేయమంటారు? ఇదిగో పిండి, అర్జెంటుగా రొట్టెలు చేయి అని. ఏమండి చాలా పిండి అండి అక్కడ. సుమారుగా అక్కడ ఏమంటాడు 3 మానికలు ఏమో అంటాడు. అంతేనా? 3 మానికలు అని అంటే ఎన్ని కేజీలు అండి?
3 మానికలు అంటే సుమారుగా 6 తవ్వలు అంటారండి అప్పట్లో, అంతే కదండి. 2 తవ్వలు అంటే ఒక మానిక. సుమారుగా అంటే ఒక 6 కేజీలు 7 కేజీలు 8 కేజీలు అనుకుందాం. పోనీ ఒక 6 కేజీల పిండి శారమ్మకి ఇచ్చి నువ్వు అర్జెంటుగా రొట్టెలు చేయమన్నాడు. ఇటు 6 కేజీల పిండితో ఇప్పుడు శారమ్మ రొట్టెలు చేయటం అని అంటే ఎంత కష్టం. ఈయన పరిగెత్తుకొని గొర్రెల దొడ్డిలోనికి ఏమండి వెళ్ళిపోయేసి ఒక మేక పిల్లను సిద్ధం చేయమన్నాడు. మొత్తానికైతే భోజనం రెడీ చేసేసాడు. అది ఇద్దరు కలిసి భోజనం చేసేసారు. వాళ్ళు తింటున్నారు. వాళ్ళు తింటుంటే పక్కన నిలబడ్డారట. అక్కడ రాయబడితే చెప్తున్నారు, వారు అక్కడ నిలబడ్డారు, వారు నిల్చొని ఉన్నారు. వాళ్ళు తృప్తి కడుపు నిండా తిన్నారు. ఏమండి ఎలా ఉన్నాయి భోజనాలు? తృప్తిగా ఉన్నాయా? కరెక్ట్గా చక్కగా ఉందా? మీరు చక్కగా భోజనం చేశారా అడుగుతున్నారు. చాలా ఆనందంగా ఉందయ్యా, చాలా తృప్తిగా ఉందయ్యా, మా ఆకలి తీరిపోయింది అని చెబుతూ అదే సమయంలో వారు తిని తృప్తి పొంది వెళ్ళే ముందు వెళుతూ ఇదిగో మేము ఎవరో తెలుసా? మేము పరలోకము నుంచి వచ్చిన వాళ్ళం, దేవుని ప్రతినిధులం. మేమెవరో నీకు తెలియదు, కానీ నువ్వు మమ్మల్ని పిలిచి మాకేం పెట్టావు? భోజనం పెట్టావు. దీనికి ప్రతిఫలముగా నీవు మా పట్ల చూపించిన ప్రేమకు ఇచ్చిన ఆతిథ్యానికి ప్రతిఫలముగా నువ్వు 100 సంవత్సరాలుగా నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో, 100 సంవత్సరాలుగా నువ్వు ఏ లోటుతో ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో అదే కుమారుడు, సంతానం. మీదట ఈ కాలానికి నీ భార్య అయిన శారా గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది అని చెప్పేసి దీవించి వాళ్ళు వెళ్ళిపోయారండి. వాళ్ళు ఏం చేశారు? భోజనం పెట్టారు. వాళ్ళు ఏం చేశారు? ఆతిథ్యం ఇచ్చారు. ఒక్క పూట వారు ఆతిథ్యాన్ని ఇచ్చి ఏమంటే 100 సంవత్సరాలుగా, లేదా వివాహమైనప్పటి నుంచి అనుకుందాం, ఏమండి వివాహమైనప్పటి నుంచి దేవుడు లేదు అది కూడా కాదనుకుంటే దేవుడు కుమారుని ఇస్తానన్నది 75లో 25 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. 25 సంవత్సరాలుగా ఏ కుమారుడు కోసమైతే సంతానం కొరకైతే ఎదురు చూస్తున్నాడో ఆ సంతానం మరో సంవత్సరంలో మీరు పొందుకుంటారు అని దీవించి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అంటే మనం అనుకుంటాం ఆతిథ్యం అంటే ఏముందిలే అని. లేదు, ఆతిథ్యములో కూడా దాగిన ఏమండి ఆశీర్వాదం. ఆతిథ్యం ఇచ్చి అబ్రహాము శారాలు పొందుకున్నటువంటి ఆ బహుమానం, ఆ ఆశీర్వాదం ఎంత గొప్పది. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు గ్రంథకర్త అదే చెప్తున్నాడు 13వ అధ్యాయములో, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అన్నాడు. ప్రియులారా, ఈరోజు సహోదర ప్రేమ కలిగిన వారమైతే తప్పనిసరిగా సహోదరులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో విసుక్కోవద్దు. పేతురుగా రాస్తారు, విసుకక ఆతిథ్యము చేయుచు అన్నాడు. ఆతిథ్యం కోసం ఆ రోజు ఎదురు చూశారు. ఈరోజు ఆతిథ్యం ఇచ్చే అవకాశం మీకు వచ్చినా ఈరోజు మీరు విసుక్కుంటున్నారు అని అంటే మీకు సహోదర ప్రేమ ఉన్నట్లా? లేదు. కానీ నిలువరముగా ఉండనీయుడి అన్న పదం చూడండి అక్కడ. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియండి. ఏ మాత్రం కూడా హెచ్చు తగ్గులు, అప్ అండ్ డౌన్ అనేది రావడానికి వీల్లేదు. ఈ రోజున్న ఈ సహోదర ప్రేమ ఎప్పటికీ స్టిల్ ఇది కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఇది చెప్పాడు. అంటే సహోదర ప్రేమకున్న మొదటి లక్షణం ఏంటంటే ఆతిథ్యము ఇచ్చేవారుగా మనం ఉంటే మనలో సహోదర ప్రేమ ఉందని మనకు అర్థం బైబిల్ ప్రకారంగా. ఇక రెండో విషయం చెప్తున్నాడు అక్కడ 3వ వచనంలో లేదా 2-3 వచనాలు కలిపి ఉన్నాయి కదా. తర్వాత మీరును వారితో కూడా, ఆ పాట చూడండి, మీరును వారితో కూడా బంధించబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. 3వ విషయం చెప్తున్నాడు ఆయన. ఏమంటే రెండో విషయంలో ఏమంటున్నాడు అంటే మీరును వారితో కూడా బంధింపబడినట్టు అన్నాడు. ఎవరితో కూడా?
మీరు వారితో కూడా బంధింపబడినట్టు. అంటే ఎవరితో కూడా? ఏం లేదు, మీ చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ సోదరులైన వారిని ఈరోజు నీరో చక్రవర్తి అనేవాడు, ఈరోజు రోమా ప్రభుత్వము, వారు క్రీస్తును అంగీకరించినందుకు, క్రైస్తవ్యాన్ని వారు పాటిస్తున్నందుకు వారి మీద కక్షతో పగతో వారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి వారిని ఎంతగా హింసిస్తుందో మీకు తెలియంది కాదు. ఈరోజు క్రైస్తవులైన వారిలో అనేక మంది బందీలుగా ఉన్నారు, అనేక మంది చెరలో ఉన్నారు. ఈరోజు క్రైస్తవులైన వారు మీకు తెలుసు. నేను కూడా చెరకెళ్ళి వచ్చిన వాడనే పౌలు గారు రాశారనుకుంటే, పౌలు గారు బంధించబడ్డా మీకు తెలుసు కదండి. పౌలు గారు 2 మార్లు బంధించబడ్డాడు కదా చెరసాలలో. పేతురు గారిని కూడా తీసుకెళ్లి చెరసాలలో వేశారా? పేతురు గారిని కూడా చెరసాలలో వేశారు. ఇక యాకోబు గారిని అయితే అసలు చెరసాల లోపల తీసుకెళ్ళినట్టు కూడా మనకు తెలియదు, కానీ డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి ఖడ్గంతో చంపేశారు. యాకోబుని ఖడ్గంతో చంపారు, పేతురు గారిని చెరసాలలో వేశారు, పౌలు గారిని శీల గారిని అబ్బో అనేక సందర్భాలలో పౌలు గారు అయితే చెరసాలకు వెళ్ళిపోయాడు. అనేక మారులు నేను చెరసాలలో ఉంటిని. పౌలు గారు మాట్లాడతారు. అంటే ఆ రోజుల్లో క్రైస్తవులైనటువంటి వారు మీ సహోదరులలో అనేక మంది బంధింపబడ్డారు. అయితే ఆ బంధింపబడిన బంధకములో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇంక చెప్పాలి అంటే వారితో కూడా మీరు కూడా బంధింపబడినట్టుగా, అంటే నీ సహోదరులకు అనుభవిస్తున్న కష్టం నువ్వు అనుభవిస్తున్నట్టుగా, నీ సహోదరులు అనుభవిస్తున్న శ్రమలు నీవు అనుభవిస్తున్నట్టుగా అలా అనుకోగలమా? అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఒక మాట అంటుంటామండి, రై నీకు వస్తే ఏంట్రా కష్టం, నాకు వచ్చినట్లు కాదా అంటాం మనం. అంతే. నీకు వస్తే ఒకటి, నాకు వస్తే ఒకటా? నీకు వచ్చిన కష్టం నాకు వచ్చినట్టుగా నేను అనుకుంటున్నాను అని మనం ఎలా అయితే అంటామో ఎవరి పట్ల? మన అనుకున్న మనకు అతి సమీపస్తులైన వారి విషయంలో మాట్లాడతాం. నువ్వు వేరు నేను వేరు కాదు, నీకు వచ్చిన కష్టం అది నాకు వచ్చినట్లుగా నేను భావిస్తాను అని. అలానే పౌలు గారు అంటున్నారు, మీరందరూ ఎవరు? సహోదరులు కదా. మీరందరూ సహోదరులైనప్పుడు మీ మధ్య ఉండవలసిన సహోదర ప్రేమ కదా. నిజంగా మీ మధ్య సహోదర ప్రేమ ఉంటే ఒకరికొకరు ఆతిథ్యం ఇవ్వగలుగుతున్నారా? ఒకటి. మీ మధ్య నిజంగా సహోదర ప్రేమ ఉంటే మీ సహోదరుడు అనబడిన వాడు చెరసాలలో బంధింపబడి ఉండగా ఎందరో చెరసాలలో ఉంటే వారి గురించి మీరు ఏమైనా ఆలోచించగలుగుతున్నారా? వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు మీరును శరీరంతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం. పోనీ కేవలం ఒక చెరసాల విషయంలోనే కాదు, ఇంకా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన కష్టం, ఒక్కొక్కరిది ఒక్కో రకమైన శ్రమ. ఎవరు ఏ కష్టంలో ఉన్నా, ఎవరు ఏ విధమైన శ్రమలు అనుభవిస్తున్నా, కష్టాలలో శ్రమలలో ఉన్నటువంటి మీ సహోదరులను మీరు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. నేను సంతోషంగా ఉన్నాను కదా, నాకే కష్టము లేదు కదా, ఆపద నాకేమీ లేదు కదా, నేను ఆనందంగా ఉన్నాను కదా అని కష్టాలలో శ్రమలలో ఉన్నటువంటి మన తోటి సహోదరుల విషయంలో మనం ఆలోచన చేయకుండా ఉండడం అన్నది ఏదైతే ఉందో అది సహోదర ప్రేమ కాదు. అంటే సహోదర ప్రేమ అంటే మొదటగా ఆతిథ్యం, 2 తప్పనిసరి వారి కష్టాలలో మనము పాలు పంచుకునేవారుగా ఉండాలి. అది సహోదర ప్రేమ. దానికి ఉన్నటువంటి 2వ లక్షణం చూసాం. ఇక 3వ దాని గురించి మాట్లాడుతూ 3వ వచనం నుంచి 4వ వచనంలో ఎప్పుడు మనం చదువుకునేది వివాహములో ఎక్కువగా మాట్లాడుకునేది 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. 3వ విషయం. అంటే ఈ 3వ విషయంగా ఏం చెప్తున్నాడు అని అంటే ఆయన లైంగిక పవిత్రత. అదే కదా, లైంగిక పవిత్రత గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా మీరు సహోదర ప్రేమ కలిగిన వారైతే, మీలో సహోదర ప్రేమ నిజమైతే, ఆ సహోదర ప్రేమ కలిగిన మీరు మీ సహోదరులకు ఆతిథ్యం ఇస్తూ ఉండాలి. సహోదర ప్రేమ నీలో ఉంటే ఆ సహోదర ప్రేమను బట్టి కష్టాలలో ఉన్నటువంటి నీ సహోదరుని, సాటి సహోదరుని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అదే నువ్వు నిజంగా సహోదర ప్రేమ కలిగిన వాడవైతే వివాహాన్ని నువ్వు ఎలా ఎంచాలి?
ఘనమైనదిగా ఎంచాలి. నువ్వు వివాహమును ఘనమైనదిగా నువ్వు ఎంచినప్పుడు ఆ వివాహం అనే బంధము ద్వారా, వివాహం అనే ఆ పవిత్ర కార్యము ద్వారా ఒక్కటైనా నీ కళ్ళ ముందు కనబడుతున్న నీ సహోదరుణ్ణి నువ్వు ఎలా మోసం చేయగలవు? అంటే నీవు నీ సహోదరుని భార్యతో నువ్వు ఎలా తప్పు చేయగలవు? నీ సహోదరుని భార్య పట్ల నువ్వు ఎలా తప్పుగా ఆలోచించగలవు? నీ సహోదరుని భార్య పట్ల నువ్వు తప్పుగా ప్రవర్తిస్తున్నావు అంటే, నీ సహోదరుని భార్య పట్ల నువ్వు తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నావు అని అంటే, నీ సహోదరుడికి నువ్వేం చేస్తున్నావు? మోసం. నీ సహోదరుడికి నువ్వు చేసేది అన్యాయం. నీ సహోదరుడి పట్ల నువ్వు చేసేది ద్రోహం. ఇది సహోదర ప్రేమ ఎలా అవుతుంది? ఇది సహోదర ప్రేమ అనబడదు. అంటే సహోదర ప్రేమ అన్నప్పుడు ఆ సహోదర ప్రేమకు ఉండవలసిన ఒక్కో క్వాలిటీ చెప్తున్నాడు, ఒక్కో క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. అందులో ఆతిథ్యం అన్నాడు. 2 కష్టాలు శ్రమలలో నువ్వు వారిని జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడు. 3 వివాహం. అంటే నీ సహోదరుని భార్యను నువ్వు ఆశించటం, అదే సమయంలో నీ సోదరిమని భర్తను నీవు ఆశించటం. స్త్రీ పురుషుణ్ణి ఆశించినా, పురుషుడు స్త్రీని ఆశించినా ఇదేమవుతుంది? ద్రోహం అవుతుంది. అది ప్రేమ అనబడదు, అది మోసం, ప్రేమ కాదు. కనుక సహోదర ప్రేమ అయితే అది కోరుకోదు. సహోదర ప్రేమ ఎప్పుడు కూడా కీడు చేయదు కదండి. ప్రేమ ఎవరికైనా కీడు చేస్తుందా? ప్రేమ కీడు చేస్తుందా? ప్రేమ మేలే చేస్తుంది తప్ప ప్రేమ ఎవరికి హాని చేయదు, ప్రేమ ఎవరికి కీడు చేయదు. అది దేవుని ప్రేమ. ఒకానొక సమయంలో మనం బైబిల్ చదువుతున్నప్పుడు పాత నిబంధనలో ఆ యోసేపు అనేటువంటి ఆ ఒక వ్యక్తి గురించి మనం చదువుకుంటాం. ఆదికాండం 37వ అధ్యాయము 38, 39వ అధ్యాయంలో ఉంటుంది ఈ స్టోరీ. ఆదికాండం మీరు 39వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు అక్కడ పోతిఫరు అనేటువంటి ఒక యజమాని ఆ ఇంట్లో గృహ నిర్వాహకుడిగా ఉంటాడు. ఎవరు? యోసేపు గారు. అలా గృహ నిర్వాహకుడిగా ఉన్నటువంటి ఆయన కంప్లీట్గా ఆ గృహాన్నంతటిని ఆయన చేతిలో పెట్టేశాడు, యోసేపు గారి చేతిలో. ఆ యోసేపు మీద చాలా నమ్మకం. ఒకటే అనుకున్నాడు, ఇక నేను దేని గురించి నేను అడగనయ్యా, దేని గురించి కూడా నేను ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకనంటే ఒక నమ్మకమైన గృహ నిర్వాహకుడు, ఒక నమ్మకమైనటువంటి ఒక దాసుడు నాకు దొరికాడు. అతనే యోసేపు. అంతగా నమ్మాడు. ఇంట్లో పనివాడుగా చాలా అందగాడు, యవనంలో ఉన్నాడు, మంచి నమ్మకస్తుడు, చక్కగా పని చేసుకుంటున్నాడు. కానీ ఆ యజమాని భార్యకే ఈ యోసేపును చూసి చెడిపోయింది. ఆ యజమానుడు భార్య మనసే చెడిపోయింది యోసేపును చూసి. ఒకసారి కాదట, అక్కడ రాయబడిన సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రతిరోజు అన్నట్టుగా ఉంటుంది. రోజు బలవంతం చేస్తుందట, రోజు యోసేపును పాపానికి ప్రేరేపిస్తుంది. ఇక ఒకరోజు ఆగలేక, ఏమండి ఎలానైనా ఈరోజు యోసేపుతో తప్పు జరిగిపోవాలి అని యోసేపు ఒంటరిగా ఉండటం చూసింది. యోసేపు దగ్గరకు వచ్చింది, యోసేపును పట్టుకుంది, ఆ యోసేపుతో మాట్లాడుతుంది. అప్పుడు యోసేపు అన్నమాట, ఎవరూ లేరు యోసేపు అని మాట్లాడుతుంది. ఎవరూ లేకపోవటం ఏంటమ్మా, ఇక్కడ మన ఇద్దరమే కాదు, ఇక్కడ దేవుడు కూడా ఉన్నాడు. ఇక్కడ మన ఇద్దరమే కాదు, 3వ వ్యక్తి ఉన్నాడు. ఆయన దేవుడు. ఒకటి. రెండోది, వివాహం అనే ఈ బంధం చాలా పవిత్రమైనదమ్మా. ఈ వివాహం అనే ఈ బంధాన్ని నేను అపవిత్రం చేయదలుచుకోలేదు. యోసేపు అండి, వివాహం అనే ఈ బంధం చాలా గొప్పది, ఘనమైనది. దీన్ని నా ద్వారా కలంకం రాకూడదు. నా యజమానిని ఒకవేళ నేను తప్పు చేస్తే నా యజమానికి నా మీద ఉన్న నమ్మకం ఏమైపోవాలి? నేను ద్రోహం చేసిన వాడని అయిపోతాను కదా. అంటే యజమాని పట్ల ఉన్న గౌరవం, యజమాని పట్ల ఉన్న ప్రేమ యోసేపు
తప్పు చెయ్యకపోవడానికి కారణమైంది. అలానే ఈరోజు సంఘాలలో మనం నిజంగా సహోదర ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు ఆ సహోదర ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో సహోదరునికి కానీ సహోదరికి కానీ ఇద్దరికి సహోదరుడికైనా సహోదరికైనా ఆ ప్రేమ హాని కీడు తలపెట్టేదిగా ఉండదు. అది దేవుని ప్రేమ అయితే మాత్రం. అందుకే ఈ సహోదర ప్రేమను నిలువరముగా ఉండనియండి. ప్రేమ చాలా పవిత్రమైనది, ప్రేమ చాలా గొప్పది. పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రేమ గురించి ఒక అధ్యాయం మాట్లాడతాడు, మీకు తెలుసు. మొదటి పత్రిక 13వ అధ్యాయంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడే నిలిచిపోతాయి. ఎందుకు? 12వ అధ్యాయంలో భాషల గురించి, ఆ కృపావరాల గురించి మాట్లాడతారు. 12వ అధ్యాయంలో 12వ అధ్యాయములో కృపావరాల గురించి మాట్లాడుతూ ఈ వరాలన్నిటి గురించి మాట్లాడుతూ చివరికి వచ్చేసరికి అంటాడు, ఇది కాదు, సర్వోత్తమమైన మార్గాన్ని నేను మీకు తెలియజేయబోతున్నాను అంటాడు. అంటే వీటికంటే కూడా ఒక ఉత్తమమైనది, వీటన్నింటికంటే సర్వోత్తమమైనది అంటే అర్థం ఏంటి? ఈ వరాలన్నింటికంటే కూడా ఉత్తమమైన దానిని ఒకటి మీకు తెలియజేయబోచున్నాను అని 12వ అధ్యాయం ముగించి 13వ అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడటం ప్రారంభించాడు. అంటే ఏంటన్నమాట? సర్వోత్తమమైన మార్గం అని చెప్పాలనుకున్నది ప్రేమ. అందుకే ఆ ప్రేమ గురించి మాట్లాడుతూ చివరికి వచ్చేసరికి అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడే నిలిచును, మిగిలినటువంటి కృపావరాలను ఏమైపోతాయి? ఆగిపోతాయి అన్నాడు. మరలా ఈ మూడింటిలో కూడా శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమే శాశ్వత కాలం ఉండేది అన్నాడు. ఆ ప్రేమ గురించే మాట్లాడుతూ 13వ అధ్యాయంలో ఈ ప్రేమ, ఈ సహోదర ప్రేమను మీరు నిలవరముగా ఉండనియండి. నిజంగా సహోదర ప్రేమ కలిగిన వారైతే ఈ సహోదర ప్రేమతో ఒకరికి ఒకరు ఆతిథ్యం ఇవ్వటం నేర్చుకోండి. సహోదర ప్రేమ కలిగిన వారైతే శ్రమల్లో కష్టాల్లో ఉన్న తోటి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదర ప్రేమ కలిగిన వారైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యభిచార సంబంధమైన కార్యముతో పవిత్రమైన ఘనమైన వివాహాన్ని అపవిత్రం చేయకండి. లైంగిక పవిత్రత కలిగి ఉండండి, పవిత్రులుగా ఉండండి, అపవిత్రులు కాకండి అన్నాడు. చెబుతూ 4వదిగా చెప్తున్నాడు. 4 చెప్పాడు. ఇందులో 4వ విషయం ఏం చెప్తున్నాడు అని అంటే ఆయన 5వ వచనంలో ధనాపేక్ష లేని వారై అన్నట్టు చూడండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అన్నాడు. అంటే ధనాపేక్ష, తృప్తి కలిగి జీవించటం. ఇది సహజంగా మనుషుల్లో చాలా మట్టు కనిపించింది. మనిషికి తృప్తి ఉండదు. ఎందుకు తృప్తి ఏమంటే తృప్తి కలిగి జీవించటం అంత కష్టమా అంటే చాలా కష్టం అండి నిజంగా. ఎప్పుడు తెలుసా? ఎదుటివారితో మనం కంపేర్ చేసుకున్నప్పుడు, ఎదుటివారితో మనం పోల్చుకున్నప్పుడు మనకు తృప్తి ఉండదండి. మనకు కలిగి ఉన్నది మనం చూసుకొని దేవునికి స్తోత్రం అనుకుంటే అసలు ఏ ప్రాబ్లం లేదు. చాలామందిలో ఉండే ఆలోచన, వాళ్ళు చేసే తప్పుడు ఆలోచన ఏంటంటే, ఏమండి మనకు చూసారా, మనకంటే వెనకాల వచ్చాడండి, మనకంటే ఎవడు చిన్నవాడండి, మనకంటే వెనకొచ్చాడు, మనకంటే చిన్నవాడండి, కారు కొనిసాడండి, మనకంటే చాలా చిన్నవాడండి, ఎవడు ఇల్లు కట్టేశాడండి, మనకంటే చిన్నవాడండి, కార్లు ఏమండి స్థలాలు కొనిసాడండి. ఇవ్వండి, వద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి మీరు ఎప్పుడు కూడా ఈ విషయంలో ఎవరితో పోల్చుకోకండి. మీకు ఏది కలిగి ఉందో దానితో తృప్తి పొందండి. ఏమంటే మనం కష్టపడుతున్నప్పుడు మనకు తెలుసండి మన శక్తి ఏంటి, మన సామర్థ్యం ఏంటో మనకు తెలుసు కదా. మన శక్తిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి, మన కష్టాన్ని బట్టి దేవుడు మనకి ఏమిస్తాడు? ఆయన జీతం ఇస్తాడు. నేను పడుతున్న కష్టం కొంచెమైనప్పుడు నాకు ఎక్కువ కావాలి అని అంటే ఎలా వస్తుంది? నువ్వు చేసిన పనిని బట్టే కదా నీకు జీతం ఇస్తుంది లోకం. అలానే నీకు ఏదైతే ఉన్నదో, నీకు ఉన్న దానితో నువ్వు తృప్తి చెంది బ్రతకడం నేర్చుకో. లేదు అని అనుకుంటే ఏమైపోతావు అంటే చాలా సమస్యల్లోనికి వెళ్ళిపోతావు.
తిమోతి మొదటి పత్రికలో పౌలు గారు చెప్తారు కదండి, తిమోతికి రాసినప్పుడు 6:9, ధనాపేక్ష అనేది అది సామాన్యమైనది కాదు. అది ధనాపేక్ష చాలా భయంకరమైనది. అది ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించారు, ఆశించి విశ్వాసము నుంచే తొలగిపోయారు. మరికొందరు నానా బాధలు, నానా ఇబ్బందులు, చివరికి తమ్మును తామే పొడుచుకున్నారు, తమ్మును తామే చంపుకున్నారు. ధనాపేక్ష. నిజంగా ఇస్కరియోతు యూదా గురించి చదువుతున్నప్పుడండి ఆడు గుర్తొచ్చినప్పుడల్లా ఇదే అనిపిస్తుంది, ఎంత గొప్ప ఆపర్చునిటీ కదండి. ఏమండి, ఇస్కరియోతు యూదాకు ఎంత మంచి అవకాశం కదా. ఎందరికో లేనటువంటి ఒక మహత్తరమైన భాగ్యం యేసు ప్రభువుతో పాటు ఉన్న 12 మందిలో ఒకడిగా ఉండటం. అది సామాన్యమైన అవకాశం, సామాన్యమైన విషయం కాదండి. 12 మందిలో ఒకడిగా, అపోస్తలుడులో ఒకడుగా ఏమండి ఇస్కరియోతు యూదా చేర్చబడటం అనేది, ఉండటం అనేది చాలా బిగ్ ఆపర్చునిటీ. అది చాలా పెద్ద అవకాశం. కానీ వాడు పోగొట్టుకున్నాడు. దేనికోసం పోగొట్టుకున్నాడు అని అంటే, ఆఫ్టర్ ఆల్ డబ్బు. పోనీ ఈ డబ్బుతో వాడు ఏమైనా సుఖపడ్డాడు? ఎక్కడ ఏం సుఖపడ్డాడు? ఏ డబ్బు కోసమైతే యేసును అమ్మేశాడో, ఏ డబ్బు కోసమైతే ఏమంటే యేసును వాళ్ళకి అప్పగించేశాడో, ఆ డబ్బే తీసుకెళ్ళి వాళ్ళ మొహాన్ని పడేసి పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోతే, కింద పడిపోతే నడిమికి బద్దలైపోయి పేగులన్నీ బయటకు వచ్చేసాయట. ఏంటి ఇంత దారుణంగా, ఇంత క్రూరంగా చచ్చిపోయాడంటే అక్కడ తను తాను చంపుకున్నాడు. కేవలం ధనాపేక్ష. అందుకే అన్నాడు, మీరు తృప్తి కలిగి ఉండటం మీరు నేర్చుకుంటే, ఈరోజు రాత్రి మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను ఇక్కడే. మీరు తృప్తి కలిగి ఉండటం మీరు నేర్చుకుంటే దేవుడిచ్చే అభయం ఏంటో చెప్తారు. ఏమంటే దేవుడిచ్చే అభయం ఏంటో చూస్తారా? తర్వాత నెక్స్ట్, మీరు తృప్తి పొంది ఉండండి, నిన్ను ఏమాత్రమే విడవను. ఎప్పుడు నువ్వు తృప్తి కలిగి ఉండటం నువ్వు నేర్చుకున్నప్పుడు, నువ్వు తృప్తి కలిగి నువ్వు బ్రతుకుతున్నప్పుడు, నిన్ను ఏమాత్రమునో విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఎప్పుడు నువ్వు తృప్తి కలిగి బ్రతకడం అలవాటు చేసుకో, అప్పుడు నిన్ను విడవను, ఎప్పుడూ విడవను. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నిజంగానండి, తృప్తి కలిగి బ్రతకటంలో, తృప్తి కలిగి జీవించటం అనే మాట గుర్తొచ్చినప్పుడల్లా పౌలు గారు గుర్తొస్తుంటారు. ఎందుకు తెలుసా అండి? పౌలు గారు ఎప్పుడు కూడా డిమాండ్ ఏమీ లేదండి. పౌలు గారు ఎప్పుడు కూడా ఇది ఉండాలని అని ఎప్పుడు కోరుకోలేదండి. పౌలు గారు ఆ ఫిలిప్పీలకు పత్రిక రాసినప్పుడు ఏం మాట్లాడతాడో ఒకసారి చూస్తారో. ఒకసారి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలలో, నాకు కొదువ కలిగినందున, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11, 12లో, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఆ పదం చూడండి ఎంత బాగుందో. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో కూడా ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటను నేర్చుకొని ఉన్నాను. కారణం ఏంటంటే, నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తము. అది ఎంత మాట కదండి. నిజంగా పౌలు గారు మీరు చూడండి, ఆయన సేవా జీవితం, ఆయన ప్రయాణాలు, ఆయన పరిచర్యను మీరు చదువుకున్న వాళ్ళు ఎవరైనా కానీ, అపోస్తల కార్యాలు మీరు చదువుతున్నప్పుడు ఒకానొక సమయంలో చాలా బాగుంటుంది, ఒకానొక సమయంలో ఏమీ ఉండదు. పడుకోవడానికి బాగుంటుంది, కానీ ఒక సమయానికి వచ్చేసరికి ఏమీ ఉండదు. అంటే బాగున్నప్పుడు ఓకే అడ్జస్ట్ అయిపోతాను, లేనప్పుడు అడ్జస్ట్ అయిపోతాను. తినడానికి ఒకసారి బోల్ రకాల ఐటమ్స్ పెడుతుంటారు. మీటింగ్లు వెళ్ళినప్పుడు చూడు, చాలా సందర్భాలలో చాలా పెడతారు. ఏమన్నా కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు, కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఏమి ఉండదు, ఏమీ ఉండదండి. ఎన్నో సందర్భాలలో
చివరికి ఏమంటే కొన్ని పెళ్ళిళ్ళకు వెళ్ళి కూడా సాంబారుతో తిని వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఎందుకు? ఏవో పెడతారు, చికెన్ అంటారు, మటన్ అంటారు, అది అంటారు, ఇది ఏది మనం తినకూడదు. అందరూ వండి తినరు కదా. ఇక మరి కొన్ని 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 చోట్లకి వెళ్ళిపోతేనంటే అసలు భోజనం చాలా కష్టం. ఎన్నో సందర్భాలలో మనం వెళ్ళింది భోజనం కోసం కాదు కదా, మనం వెళ్ళిన పని అది కాదు కదా. ఏదైతే ఏంటి, కడుపు నింపుకోవడం కోసం, ఆకలి తీరడం కోసం ఏది ఉందో అది తినేసి వెళ్ళిపోవడమే. ఎందుకంటే మన పర్పస్ అది కాదు, మనం వెళ్ళిన ఉద్దేశం అది కాదు. నిజంగా మీరు హోటల్కి వెళ్తారు, ఎందుకు వెళ్తారు? హోటల్కి తినడం కోసం వెళ్తారు కనుక డిమాండ్ చేస్తారు. మీరు నాకు పలానాదే కావాలి, పలానా ఫ్రైయే కావాలి, పలానా సూపే కావాలి. ఎందుకు? అది హోటల్. మీరు వెళ్ళిందే మీకు ఇష్టమైంది ఆర్డర్ ఇచ్చుకొని తినడానికి. మనం వెళ్ళింది మీటింగ్కి, ఈటింగ్ కోసం కాదు. అక్కడ ఏది పెట్టినా తినేసి శుభ్రం చేయగడుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని ఏమన్నా మీటింగ్ వచ్చి కూరల గురించి, భోజనాల గురించి డిస్కషన్, వెళ్ళిపోయిన తర్వాత కూడా భోజనాలు సరిగా పెట్టలేదండి. అక్కడ మీరు వెళ్ళింది భోజనాల కోసం కాదు కదా, మరి భోజనాల గురించి అక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే అసలు ఏమంటారు, వాళ్ళ ఆలోచన కానివ్వండి, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ పర్పస్ మర్చిపోయారు. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నేను దీన స్థితిలో ఉండటం నాకు తెలుసు, అలానే ఆ ఉన్నత స్థితిలో ఉండటం కూడా నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా కానీ నేను సంతృప్తి కలిగి ఉండటం అనేది మాత్రం నాకు తెలుసు. ఒక ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో ఎవరండి ధనవంతుడు అని అంటే మీరు ఎవరి పేరు చెప్తారు చెప్పండి? ప్రపంచంలో ధనవంతుడనే కానీ మీరు ఎవరి పేరు చెప్తారు? ప్రపంచంలో ధనవంతుడు ఎవరు అని అంటే చదువుకున్న పిల్లలైతే ఎలన్ మస్క్ అనేటువంటి ఒకడు ఉన్నాడు అమెరికాలో, ఆడి పేరు చెప్తారు. ఆ తర్వాత మీకు తెలిసిన ఒక బిల్ గేట్స్ పేరు చెప్తారేమో, ఒక జుకర్బర్గ్ అని ఆ ఫేస్బుక్ అధినేత వాడి పేరు చెప్తారేమో. మన ఇండియాలో అయితేనేమో అంబానీ సోదరులు అంటారు, ముఖేష్ అంబానీ అంటారు. కానీ ఒక ఆయన మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట మనకి చెప్పాడు, నిజం అది. ఈ ప్రపంచంలో ఎలన్ మస్క్ కాదు, ఏమంటాడు, బిల్ గేట్స్ కాదు, జుకర్బర్గ్ కాదు, అంబానీ కాదు, ఈ ప్రపంచంలో ధనవంతుడు అని అంటే ఎవరంటే తనకున్న దానిలో సంతృప్తి పొందగలిగిన వాడి కంటే మించిన ధనవంతుడు ప్రపంచంలోకి ఎవ్వడు లేడు. ఎందుకు చెప్పమంటారా? ఎలన్ మస్క్కు ఎలా ఉంటుందో చెప్పమంటారా? వాడికి ఎంత ఉన్న వాడికి సంతృప్తి ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు చైనా వాడు ఏదో డీప్ సీక్ అని ఏదో కనిపెట్టాడట, అంతే. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా తలపట్టుకుంటున్నారు. మొన్నటి వరకు అమెరికా వాడు చైనా వాడు తలపట్టుకున్నాడు. అంటే అమెరికాలో ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉందో దాని ముందు మనం నిలవలేకపోతున్నాము. వాళ్ళు మనకంటే కూడా ఫైనాన్షియల్గా బాగా ఇదిగా ఉన్నారు కనుక వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలి అంతే. ఇప్పుడు అమెరికా చైనా వాడు కొట్టేశాడు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వీళ్ళందరూ ఇప్పుడు వాడి గురించి ఆలోచిస్తుంటారు, వాడిని ఎలా మనం కొట్టాలి అని. అంతే కదా. ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా కానీ మీరు చూడండి, వీళ్ళకంటే ముందు స్థానంలో ఎవడైతున్నాడో ఆ ప్లేస్కి వెళ్ళిపోవాలనుకుంటాడు. కింద ఉన్నవాడు ఏమనుకుంటాడు, వాడికంటే పైన ఎవడైతున్నాడో వాడి దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటాడు. అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్లో, వాళ్ళ జీవితాలలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందా? తృప్తి అనేది ఉంటుందా? చచ్చేంత వరకు పోటీయే. ఎంత ఉన్నాయిరా మీకంటే, జస్ట్ మా దగ్గర ఒక 500 crores అంటాడు, జస్ట్ అట్ట వాడికి అది 500 కోట్లు. ఇంకొకనాడు ఎవరు జస్ట్ 5000 crores అంటాడు. అమ్మాని అడిగితే 18 లక్షల కోట్లు ఉన్నాయట అమ్మాని గారి దగ్గర. అందుకే మన కొడుకు పెళ్ళికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1000 కోట్లు పెట్టి పెళ్లి చేశాడు. పోనీ 18 లక్షల కోట్లతో మీరు టాప్లో ఉన్నారు కదా ఇండియాలో, మరి ఇంకేమన్నా లేదు. ఈ 18 లక్షల కోట్లు కాస్త ఏమైపోవాలంటే 36 లక్షలు అయిపోవాలి. అవి అయినంత వరకు నాకు తృప్తి ఉండదు, నేను సాటిస్ఫాక్షన్గా ఉండలేను. దేవుడు చెప్తున్నాడు, నిజంగా ప్రపంచంలో ధనవంతుడు అంటే ఉన్నదానితో తృప్తి చెందగలిగిన వాడే ధనవంతుడు. తృప్తి లేని జీవితం రోగాలతో, తృప్తి లేని జీవితం అసూయతో, అప్పులతో, కలహాలతో, కక్షలతో, గొడవలతో, చివరికి తమ్మును తాము చంపుకునే పరిస్థితి, లేదా ఎదుటి వాడిని చంపే పరిస్థితి. మనం సంఘములో ఉన్నాం, మనం సహోదరులం. క్రీస్తు రక్తాన్ని బట్టి మనం అంతా ఒక తండ్రికి పిల్లలయ్యాం. ఎవరికి? పరలోకమందున తండ్రికి. క్రీస్తు రక్తాన్ని బట్టి మనం ఏమయ్యాం తెలుసండి? మనం సహోదరులం అయ్యాము?
క్రీస్తు రక్తాన్ని బట్టి మనం ఎవరికి పిల్లలమయ్యాం, ఎవరికి సంతానం? దేవునికి సంతానమయ్యాం మనం. ఒకసారి చూస్తారన్నమాట. యోహాను సువార్త చివరి మాట, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 8వ వచనం. తను ఎందరు అంగీకరించిరో, యోహాను సువార్త 1వ అధ్యాయం 12. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. తనను అనగా యేసుక్రీస్తును ఎందరైతే అంగీకరించారో, యేసును అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లల అగుటకు ఆయన అధికారం అనుగ్రహించేశాడు. కనుక నువ్వు యేసును అంగీకరించావా? యేసును అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఎవరికి పిల్లలయ్యారు? దేవునికి పిల్లలయ్యారు. అంటే మనమంతా యేసును నమ్మిన వారమైతే, మనమంతా దేవునికి పిల్లలమైతే, మనమంతా కూడా సహోదరులు. మరి మనమందరము సహోదరులమైతే మన మధ్య ఏ ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? సహోదర ప్రేమ. నిజంగా సహోదర ప్రేమ అనేది మాటలా? లేదు, క్రియలు. ఏ క్రియలు అన్నప్పుడు అందులో మొదటి క్రియ చెప్పాడు. సహోదర ప్రేమ ఉన్నప్పుడు ఆ సహోదర ప్రేమకు ఉండేటువంటి లక్షణాలలో మొదటిది ఏంటంటే ఆతిథ్యము ఇవ్వటం. 2, నీ సహోదరులు కష్టాలలో ఉన్నప్పుడు, వారి చెరసాలలో ఉన్నప్పుడు, అదే కదా యేసుప్రభువు వారు చెప్తారు కదండి, ఆయన కూడా, నేను చెరసాలలో ఉంటేనే మీరు నన్ను చూడవచ్చితిరి అన్నాడు. నేను ఆకలితో ఉంటేనే మీరు నాకు అన్నం పెట్టితిరి అని మాట్లాడతాడు. పౌలు గారు కూడా చెరసాలలో ఉన్నప్పుడు ఒక సంఘం పౌలు గారికి అవసరమైన వస్తువులన్నీ కూడా పంపించారట. ఏ సంఘమో? ఫిలిప్పీ సంఘం. అంటే పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు రోమాలో పౌలు గారికి అవసరమైనవన్నీ ఫిలిప్పీ సంఘం మాట్లాడి అవన్నీ కూడా ప్యాక్ చేసి ఎపఫ్రోదితు అనే వ్యక్తిని పిలిచి ఆయన చేతిలో పెట్టి ఇవన్నీ జాగ్రత్తగా పౌలు గారికి తీసుకుని వెళ్ళేవండి. ఆయన జైల్లో ఉన్నాడు, ఆయనకి ఇవి అవసరం అంటే జ్ఞాపకం చేసుకున్నారా పౌలు గారిని? చెరసాలలో ఉన్న పౌలు గారిని జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకు? సహోదర ప్రేమ. అవసరంలో ఉన్న పౌలు గారు, కష్టాలలో ఉన్న పౌలు గారు. అలానే మన చుట్టూ ఉన్న మన సహోదరులు ఎవరు అవసరాలలో ఉన్నారో, ఎవరు కష్టాలలో ఉన్నారో, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో వారిని మనం జ్ఞాపకం చేసుకుని వారి అవసరాలు తీర్చడం, ఇది సహోదర ప్రేమ. 3, పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యం. సహోదరుల మధ్య, సంఘములో ఉన్న సహోదరుల మధ్య, సహోదరీమణుల మధ్య పవిత్రత అనేది చాలా చాలా ప్రాముఖ్యం. లేదంటే దేవుడు తీర్పు తీరుస్తాను అన్నాడు. అది ప్రేమ కాదు అన్నాడు, అది మోసం అన్నాడు. కనుక మీ పవిత్రతను మీరు కాపాడుకోండి. స్త్రీలుగా పురుషుల విషయంలో జాగ్రత్త. ఎంతవరకు అంతవరకే. అలానే పురుషులు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సహోదర ప్రేమ, మనమంతా ఒక తండ్రి పిల్లలం. చివరగా మనం కలిగి ఉన్నటువంటి వాటితో మనం ఎలా ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. ఎదుటి వాడిది ఏది ఆశించకూడదు, ఎవరితో కూడా మనల్ని పోల్చుకోకూడదు. దేవుడు మనకిచ్చింది, దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో, దేవుడు మనకి ఇచ్చిన దానితో మనం తృప్తి కలిగి ఉందాం. ఆయన అంటున్నాడు కదా, మన తృప్తి కలిగి ఉండటం మనం నేర్చుకుంటే ఆయన అంటున్నాడు, ఒరేయ్ నేనున్నానరా నీకు తోడుగా, నేను నిన్ను విడిచిపెట్టనురా, నేను నిన్ను ఎడబాయను, నేను నీకు సహాయకుడుగా ఉంటాను అన్నాడు. ఎంతకన్నా ఏం కావాలి చెప్పండి. కనుక ప్రియులారా, సహోదర ప్రేమ కలిగి ఉన్నామా లేమా అన్నది ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సహోదర ప్రేమ కలిగిన వాడనైతే నాలో ఈ 4 లక్షణాలు ఉన్నాయా? వీటిలో ఎక్కడ నేను లోపంగా ఉన్నాను చూడండి. ఆ లోపాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ లోపాలు మీరు సరిచేసుకోవటానికి ప్రయత్నిస్తారని దేవుడు ఈ సభలో ఈ మాటలు మీరు బ్రతికుండగా వినిపిస్తున్నాడు. విన్నారు, సరిచేసుకోండి. పెడచెవిన పెట్టకండి, నిర్లక్ష్యంగా ఉండకండి. ఇంతేలే అని మాత్రం తేలికగా మాట్లాడకండి, తేలికగా తీసుకోకండి. ఇది నా మాట కాదు, బైబిల్లో ఉన్న మాట, దేవుడు రాయించిన మాట. మాట్లాడుతున్నది నేనైనా, మాటలు నావి కావు కదా, దేవుడి మాటలు కదా ఇవి. కానీ మీరు త్రోసి వేస్తున్నారంటే నా మాటలు కాదు, మీరు త్రోసి వేస్తుంది సాక్షాత్తు జీవం కలిగిన దేవుని మాటల్ని మీరు త్రోసివేశారు. జీవం కలిగిన దేవుని మాటల్ని మీరు త్రోసివేశారంటే మీరు ఆయన చేతిలో పడిపోతారు. ఆయన చేతిలో పడుట చాలా
భయంకరం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ మాటల్లో ఉన్న సారం, ముఖ్యంగా సహోదర ప్రేమ గురించి మీ పిల్లలకు తెలియచేశాను. సహోదర ప్రేమ నిజమైతే ఆ సహోదర ప్రేమలో ఉండవలసినటువంటి ఆ క్వాలిటీస్ ఎంతవరకు మేము కలిగి ఉన్నామో ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలించుకొనుటకు మీరు ఇచ్చిన ఈ వేదికను బట్టి మీ కృతజ్ఞతలు. ఇంత చక్కగా వారి శక్తి కొలది, వారి సామర్థ్యం కొలది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నాయకుడై మీ పిల్లలకు కాపరిగా, సువార్థికుడుగా మీ మాటలను వారిని ఆదరిస్తూ, వారిని గద్దిస్తూ, హెచ్చరిస్తూ మంచి మార్గంలో సత్యానికి దగ్గరగా మీకు చేరువుగా నడిపిస్తున్న తమ్ముడు సత్యను, కుటుంబాన్ని, పరిచర్యను మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ ప్రాంతంలో నమ్మకమైన పరిచర్యను జరిగించే ప్రతి పరిచారకుని గురించి, ప్రతి సేవకుని గురించి ప్రార్థిస్తూ మీ పిల్లలుగా మా అందరి మధ్య స్వచ్ఛమైన ఈ సహోదర ప్రేమను మేమంతా కలిగి ఉండటానికి ప్రయత్నం చేయనట్లుగా కృప చూపించమని వేడుకుంటూ, తిరిగి రేపు అత్తిలి ప్రాంతంలో జరిగే సభలో తోడుగా ఉండండి. మీ జ్ఞానాన్ని మీ పిల్లలకు నేర్పించమని కోరుకుంటూ, వెళుతున్న మీ బిడ్డలను క్షేమంగా వారు చేరవలసిన గమ్యానికి చేర్చండి. క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.